హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు నేను మీకు మై ఫేవరెట్ రెసిపీ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పేరు చెప్తేనే చాలామందికి నోరుడుతూ ఉంటుంది. జనరల్గా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువగా ఫ్రైడ్ రైస్ని ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా, అంతకు మించి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ మీకు చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి మనం వండి పెట్టుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకొని మంచూరియా కోసం ఒక కప్పు క్యాబేజీ తురుమును తీసుకోవాలండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుము కూడా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక అర టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మీకు ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం మీరు పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ క్యారెట్‌కి, క్యాబేజ్‌కి ఎంత తడి ఉంటుందో అంత తడికి పిండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఎలాంటి ముద్దలు చేసుకోకుండా డైరెక్ట్ నూనెలో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆల్రెడీ ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కొద్ది కొద్దిగా ఇక్కడ మీకు చూపించే విధంగా నూనెలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా తొందరగా డీప్ ఫ్రై అవుతాయండి. మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ మనకు మంచూరియా అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇవన్నిటి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం మంచూరియా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియా పక్కన పెట్టేసుకొని మంచూరియా ఫ్రైడ్ రైస్ కోసం పొయ్యి మీదలో ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును యాడ్ చేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 3 స్పూన్స్ బీన్స్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ క్వాంటిటీ ప్రకారం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా పొడి పొడి చేసి పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ రైస్ కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు చూసి వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఫ్రైడ్ రైస్ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రైడ్ రైస్ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా రైస్ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న ఫ్రైడ్ రైస్ మసాలా వచ్చేసి మమతా మసాలా అండి. ఇది నూడిల్స్లో కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మంచూరియా అనేది యాడ్ చేసుకోవాలండి. మంచూరియా అనేది పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చండి మంచూరియా అనేది. ఇలా మొత్తం మంచూరియా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ రైస్ మొత్తం వేడేంత వరకు మనం పొయ్యి మీద ఈ రైస్ను ఉంచుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత రైస్ను ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇలా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇక్కడ వేడి వేడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మంచూరియా ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసుకోవడం. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.